బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసి రాఖీ స్పెషల్. సో అందుకే మా బ్రదర్ సిస్టర్స్ తో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ రాఖీ. సో అందరు రాఖీ కట్టారా మీ బ్రదర్స్కి? అండ్ బ్రదర్స్ చూసే వాళ్ళు కట్టించుకున్నారా మీ సిస్టర్స్తోని? సో మేమైతే ఇంకా కట్టలేదు, ఇప్పుడే కట్టుతాము. మేము ఎలా చేసుకుంటాం మా రాఖీ సెలబ్రేషన్స్ నేను చూపిస్తాను. మా కజిన్ బ్రదర్స్ అందరం లైక్ ఇప్పుడు ఫుల్ అందరం గ్యాదర్ అవుతాము. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ బీయింగ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ రాఖీ వేసుకుంటున్నాను. ఎప్పుడు ఆన్లైన్లో వీడియో కాల్లో మా తమ్ముడికి రాఖీ పంపించేదాన్ని, చూసేదాన్ని వీడియో కాల్లో. కానీ ఈ టైం నేనే స్వయాన ఉండి రాఖీ కడతాను. వీళ్ళిద్దరు లోకల్సే, ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా కడతారు. సో వీళ్ళే కడతారు నా ప్రతిసారి రాఖీ. సో ఈసారి నేనే మా తమ్ముడికి కట్టబోతున్నాను. రోహన్, గిఫ్ట్ రెడీ చేసుకున్నావా లేదా? ఫస్ట్ రాఖీ కట్టడానికి రెడీ చేసుకోండి మీరు. మేము ఆల్రెడీ ఎప్పుడు రెడీగానే ఉన్నాం. నువ్వు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ చేసుకున్నావా లేదా? ముగ్గురు సిస్టర్స్కి రాఖీ గిఫ్ట్ ఇవ్వాలంటే మా తమ్ముడు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. లేదు, జస్ట్ కిడింగ్. రక్షాబంధన్ ఈజ్ ఓన్లీ మేడ్ ఫర్ like raksha bond and happy rakhi మా బియాన్కి సిస్టర్ లేరు రాఖీ కట్టడానికి, కానీ ఒక సిస్టర్ పంపించారు, కజిన్ సిస్టర్ అనమాట పంపారు. ఇప్పుడు తినకు కూడా రాఖీ వచ్చేసింది, కానీ కట్టాలి. మేమైతే రాఖీ కట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నాము. స్వీట్స్ అండ్ మంగళారతి అండ్ సమ్ రాఖీస్. ఇంటికి దేవుడికి కూడా మేము పూజ చేస్తామన్నమాట, కొన్ని రాఖీస్ పెట్టి. సో ఆ రాఖీస్ కూడా ఫస్ట్ బొట్టు పెట్టేసి ఇట్లా బియ్యం ఉంటుంది అనమాట. సో ఆ బియ్యంని అది నార్త్ ఇండియన్ స్టైల్. సో అది మా ఇంట్లో కూడా అదే ఫాలో అవుతారు ఎప్పటి నుంచో, మా అత్తయ్యల కాడి నుంచి. సో అందుకే మేము కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము. సో విహాన్ అయితే లైక్ అందరికి బొట్టు పెడుతుంటే నాకు కూడా పెట్టు అని మరీ పెట్టించుకున్నాడు. చూడండి తన ఫేస్లో ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో పెట్టాక. అంటే ఫస్ట్ టైం తను అలా బియ్యం ఇలా పెట్టించుకోవడము. విహాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ టైం రాఖీ. అంటే తనకి ఇలా అందరు ఇట్లా కట్టడం, బొట్టు పెట్టడం, స్వీట్ తినిపించడము. సో ఇదంతా కొంచెం కొత్తలాగా అనిపిస్తుంది ఆయనకి, కానీ ఆయనకి మంచి అనిపించింది. మా తమ్ముడు కట్టాను. సో రాఖీ స్పెషల్ నాడు తమ్ముడికి రాఖీ కట్టడం ఇంకా చాలా చాలా స్పెషల్. నాకు మా తమ్ముడికి అయితే చిన్నప్పుడు అస్సలు పడకపోయేది. ఇద్దరం యాంటీస్ అనమాట. సో ఫుల్ గొడవ పెట్టుకునే వాళ్ళం ప్రతి చిన్న విషయానికి. అంటే లైక్ మా చెల్లెళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మా తమ్ముడితో ఏమైనా చిన్న గొడవ అయినా వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను పోయి మా తమ్ముడితో గొడవ పడేదాన్ని. వాళ్ళిద్దరిని కూడా నేనే డిఫెండ్ చేసేదాన్ని. సో అంత యాంటీస్ ఉండే మేమైతే. కానీ కొంచెం ఏజ్ పెద్దగా అవుతుంటే కొంచెం లైక్ నాకు మ్యారేజ్ అయ్యాక సో ఒకరు బాండ్ అనేది ఇప్పుడు మంచి అయింది, చాలా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు మా తమ్ముడిని ఎవరైనా ఏమన్నా అంటే ఫస్ట్ నేనే డిఫెండ్ చేస్తాను. నేను మా తమ్ముడిని చాలా ప్రొటెక్ట్ చేస్తాను. అంటే చిన్నప్పుడు ఎలా ఉన్నామో కంప్లీట్గా ఆపోజిట్స్ అయ్యాము. మీరు కూడా అంతేనా? మీ చిన్నప్పుడు మీ అన్న తమ్ముళ్ళు లైక్ మీ సిబ్లింగ్స్తో ఇలాగే గొడవ పడ్డారా? ఇప్పుడు మీ బాండ్ ఎలా ఉంది? నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆ తర్వాత యాజ్ యూజువల్ ప్రాసెస్సే, బొట్టు పెట్టేసి రాఖీ కట్టి స్వీట్ తినిపించి మంగళారతి పట్టాము. ఆ తర్వాత మేము ఒక సాంగ్ పాడుకుంటూ మంగళారతి పాడతామన్నమాట. అంటే తమ్ముడు గురించి సాంగ్ పాడాము, అది హిందీలో పాడాము. भाना भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे बड़ी बहन को ना भुला. మంగళారతి అయిపోయాక తమ్ముడు మనీ ఇచ్చాడు. సీరియస్గా చెప్పాలంటే చిన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్ ఉండేదాన్ని, రాఖీ వచ్చిందంటే మనీ వస్తుంది, మంచి ఏదైనా కొనుక్కోవచ్చు అనేసి. బికాజ్ ఆ టైంలో మనకి పాకెట్ మనీ తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండే కదా. సో ఈ రాఖీ టైంలోనే మనీ కలెక్షన్ చాలా అయ్యేదన్నమాట. సో అందుకే ఈ పండగకి నేను చాలా ఎగ్జైటెడ్ ఉండేదాన్ని చిన్నప్పుడు. అంటే డాడీ తమ్ముడికి ఇస్తే తమ్ముడు మాకు ఇచ్చేవాడు. బట్ వన్స్ మేము జాబ్ చేయడం స్టార్ట్ అయినా కాడి నుంచి, మ్యారేజ్ అయినా కాడి నుంచి ఇప్పుడు అయ్యో పాపం తమ్ముడి దగ్గర ఎందుకు తీసుకోవాలి అన్న లెవెల్కి వచ్చేసాము. ఫస్ట్ ఎంత ఎగ్జైటెడ్గా ఉండేనో ఇప్పుడేమో ఎందుకులే పాపం తమ్ముడి దగ్గర ఉన్నాయా లేవా అనే ఆలోచన స్టేజ్లో వచ్చాము. మా తమ్ముడితో నా బాండింగ్ అయితే ఉంది. మా సిస్టర్స్ అందరు అంతే. నేనేమంటే మోస్ట్లీ వాళ్ళిద్దరు కూడా అదే ఫాలో అవుతారు. అంటే అక్క చెప్పిందంటే కరెక్టే కదా అనే స్టేజ్లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా నాకు చాలా వాల్యూ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్. నాకు ఇంత మంచి సిస్టర్ అండ్ బ్రదర్ ఉన్నందుకు. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇలా
మేము అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తింటున్నాం ఫెస్టివల్కి. మా చైల్డ్హుడ్ డేస్ అంతా ఇలాగే ఉండేది. ప్రతి ఫెస్టివల్కి మేము ఇలాగే అందరం కూర్చొని తినేవాళ్ళం. అంటే డాడీ షాప్కి వెళ్తే మార్నింగే టిఫిన్ తీసుకెళ్తారు, కానీ ఫెస్టివల్స్కి మాత్రం కంపల్సరీ ఇంటికి వచ్చే భోంచేస్తారు. సో అందరం ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అసలు చాలా అంటే అసలు నిజంగా చెప్పాలంటే మస్తు అనిపించింది నాకైతే. నెక్స్ట్ మేము మా కజిన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళేసి రాఖీ కట్టాము. సో మా పెద్దనాన్నకి మొత్తం 3 sons అండ్ 1 daughter. సో తను మా అక్క యుఎస్లో ఉంది, సో అందుకే తను రాలేకపోయింది ఈ టైం రాఖీకి. సో నేను పేరుకే వీళ్ళని కజిన్ బ్రదర్స్ అంటున్నాను, కానీ వీళ్ళైతే నాకు రియల్ బ్రదర్స్ లాగా చూసుకున్నారు ఎప్పటికీ. సో నేను చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి 10 years వరకు నాకు హోంవర్క్స్ కానీ, స్కూల్కి తీసుకెళ్ళడం కానీ, నాకు ఏదైనా నేర్పించడం కానీ ఎవ్రీథింగ్ వీళ్ళే నాకు నేర్పించారు. నా చైల్డ్హుడ్ అంటే మాత్రం ఒక 60-70% ఈ అన్నయ్యలతోనే నాది అయిందనమాట. సో ఏదైనా మెమరీస్ అంటే వీళ్ళతోనే నాకు. సో అలా నాకు వీళ్ళతో కూడా చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. మా అన్నయ్యలు అయితే ఫుల్ కామెడీ చేస్తారు అసలు. అంటే వాళ్ళతో ఉంటే అసలు టైమే తెలియదు, అసలు డే అండ్ నైట్ అసలు తెలియదు అనమాట. ఇక ముచ్చట్లకు దిగితే అంతే ఇక. సో అప్పుడప్పుడు మా అక్క వచ్చినప్పుడైతే మేము ముచ్చట్లు పెట్టుకుంటూ పోతే మొత్తం నైట్ అంతా ముచ్చట్లు పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అయ్యేది. సో అలాంటి డేస్ కూడా ఉన్నాయన్నమాట. సో అసలు నిజంగా అసలు నా చైల్డ్హుడ్ అంటేనే వీళ్ళతోని. వీళ్ళు లేకపోతే నా చైల్డ్హుడ్ అనేది కంప్లీట్గా. రాఖీలో ఈ ఒక్క పండగలో నాకు ఒక చిన్న మిస్సింగ్ ఏంటంటే మా అక్క లేదు. సో తను ఉంటే మాత్రం ఇంకా కంప్లీట్గా 100% అయ్యేది నా రాఖీ ఒక సెలబ్రేషన్స్. సో ఒక చిన్న మిస్సింగ్. ఐ మిస్ యూ అక్క. సో ఇలా మా అన్నయ్యలకి, మా బ్రదర్కి అందరికీ రాఖీ కట్టాము. సో వియాన్ చూడండి ఆడ మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ తను. సో మా అన్నయ్యకి అందరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళతో ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట. అసలు తనకి జపాన్ పోదాం విహాన్, పప్పాని మిస్ అవుతున్నావా అంటే వద్దు జపాన్కి అని చెప్తున్నాడు. అంతగా ఆడుకుంటున్నాడు వీళ్ళతోని. ఇదంతా చూస్తుంటే నాకే అనిపిస్తుంది మళ్ళీ మేము జపాన్కి వెళ్ళిపోతే విహాన్ ఎంత ఒంటరిగా ఫీల్ అవుతాడో అనేసి. ఫస్ట్ కొన్ని డేస్ అయితే డెఫినెట్గా తనకు అనిపిస్తుంది, ఆ తర్వాత మేబీ కొంచెం అలవాటు అవుతుంది. సో ఇలా మేమైతే మా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అందరు రాఖీ కట్టారా మీ బ్రదర్స్కి? అండ్ మేమైతే ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.